ఓం నమ శివాయ శ్రీమాతరే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో రాబోయే తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం మార్చి 19, 2026 గురువారం మొదలవుతుంది. ముగింపు ఏప్రిల్ 7, 2027 బుధవారం నాడు ముగుస్తుంది. ఈరోజు ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, ఈ సంవత్సరం సాధారణంగా మనుషులకి మానసికమైన ఓటమిని, అవమానాన్ని కలగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మనుషుల్లో అహంకారాన్ని జయించడం లేదా లోపాలని అధిగమించడానికి, అత్యున్నతిని పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం ఇలా ఉంటుంది. అంటే 12 రాసుల వారికి ఎలా ఉంటుంది, వారు ఏం చేయాలి, ప్రాకృతి పరంగా ఎలా ఉంటుంది, యుద్ధపరంగా ఎలా ఉంటుంది, రాబోయే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. కొంచెం లెంతీ వీడియోనే. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, మానసికంగాను ఆర్థికంగాను వ్యాపారపరంగా కుటుంబపరంగా తంత్రమంత్ర ప్రయోగాలు జరిగే అనుమానం ఉన్నా, మీకు సమస్యలకు పరిష్కారం తెలుసుకోవడం కోసం 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జ్ఞానానికి కారకుడైన గురుడు రాజుగా, ధైర్యానికి కారకుడైన కుజుడు మంత్రిగా వ్యవహరిస్తారు. దీనివల్ల సమాజంలో ధర్మం, న్యాయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ సంవత్సరం మనుషులకు ఒక పాఠం లాంటిది. మీరు ఉగాది రోజు జరిగే పంచాంగ శ్రవణం ద్వారా మీరు రాసులకు సంబంధించిన ఆదాయ వ్యయాలు వింటూ ఉంటారు కదా. అంటే రాజపూజ్య అవమానం ఈ వీడియోలో చెప్తాను. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఈ సంవత్సరం ఖచ్చితం ఏ సమయం వస్తుంది అని కూడా చెప్తాను. మనకి పాడ్యమ తిథి మార్చి 19, 2026 నాడు ఉదయం 6:52 మొదలవుతుంది. ఈ పాడ్యమ తిథి ముగింపు మార్చి 20, 2026 నాడు ఉదయం 4:52 ముగుస్తుంది. మనం పూజ చేయవలసిన సమయము, ఇతర విషయాలు చెప్తాను. చక్కగా స్నానం చేయాలి, అభ్యంగన స్నానం అంటాం. మార్చి 19 ఉదయం సూర్యోదయానికి ముందే సుమారు 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చేయడం చాలా ఉత్తమం. అలాగే పూజా ముహూర్తం వచ్చేసి ఉదయం తిథి ప్రారంభమైన తర్వాత, అంటే 7 గంటల నుండి 10:30 మధ్య పూజకి చాలా అద్భుతం. ఉగాది పచ్చడి సేవించడానికి అత్యంత అనుకూలమైన సమయం. అలాగే బ్రాహ్మీ ముహూర్తం ఉదయం 4:45 నుండి 5:35 మధ్య మీరు ధ్యానం చేయడం కానీ ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించుకోండి. అలాగే సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉండడం వల్ల మార్చి 19, 2026 గురువారం నాడే ఉగాది పండుగ జరుపుకోవాలి. ఈ రోజు నుండే పరాభవనామ సంవత్సరం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాసులు బట్టి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను. మనకి మేషరాశి వారికి నేను మీకు టూకీగా చెప్తాను, ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే అతి వర్జితే. రాశిపరంగా ఫలితం ఎలా ఉంటుందో చెప్తాను. మేషరాశి వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సంవత్సరం. అలాగే వృషభ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరికి విజయం మీకు వరిస్తుంది. మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు, ఆస్తి వివాదాలు మీకు పరిష్కారం అవుతాయి. అలాగే కర్కటం వారికి అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి.
సింహరాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి, సామాజికంగా గౌరవం పెరుగుతుంది. పెళ్లి కానీ వివాహం చేసుకోవాలనుకున్న యువతీ యువకులకి ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి వారికి శత్రువులపైన విజయం, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి, రుణ బాధలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం వీరికి అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది. అలాగే తులారాశి వారికి సంతానపరమైన శుభవార్తలు వింటారు. అలాగే సృజనాత్మకమైన రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి గృహ వాహన సౌకర్యాలు పెరుగుతాయి, తల్లిగారి వైపు నుండి లాభాలు పొందుతారు. ధనుసు రాశి వారికి బాగా ధైర్య సాహసాలు పెరుగుతాయి, చిన్నపాటి ప్రయాణాలు కూడా లభిస్తాయి, అంటే కలిసి వస్తాయి, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలాగే మకర రాశి వారికి వాక్కు చాతుర్యంలో ఆ వాక్కు చాతుర్యంతో పనులు పూర్తి చేస్తారు, కుటుంబంలో సఖ్యత ఉంటుంది, ఆదాయం నిలకడగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు, ఏదైనా పని చేయడానికి ఒక 10 సెకండ్లు ఆగి చేయండి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మీనరాశి వారికి ఏలునాటి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ అందరికీ టూకీగా ఈ సంవత్సరం ఉండే ఫలితాలు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను. ఇది జన్మ నక్షత్ర ఆధారంగా కూడా ఉంటుంది. రాశిఫలం ప్రకారం మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి కొంత మనం ఆలోచన మార్చుకోవాలి. పరిహారాల విషయంలో శని ప్రభావం ఉన్న రాశుల వారు ముఖ్యంగా కర్కటం, కుంభం, మీనం శని భగవానుడికి లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామికి, శివుడిని ఆరాధించడం చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ్య అవమానాలు చెప్తాను. ముందు ఆదాయము, తర్వాత వ్యాయము, తర్వాత రాజ్యపూజ్యము, అవమానము వరుసగా చెప్తాను. ఇది 2027 అంటే 2026 నుండి 2027 మార్చి వరకు మనం వీటిని చూసుకోవాలి. మేషరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు, వ్యాయం ఉంది, ఒకటి రాజ్యపూజ్యము, 3 అవమానాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది, గౌరవం పెరుగుతుంది. వృషభరాశి వారికి 2 ఆదాయము, 8 ఖర్చు, 4 రాజ్యపూజ్యం, 3 అవమానాలు. ఖర్చులు అధికంగా ఉంటాయి, పనుల్లో విపరీతమైన ఆలస్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మిథున రాశి వారికి 2 ఆదాయము, 2 వ్యాయము, 7 రాజ్యపూజ్యము, 3 అవమానాలు. వీరికి సమానమైన ఫలితాలు ఉంటాయి, అదృష్టం కలిసి వస్తుంది. కర్కటక రాశి వారికి 11 ఆదాయము, 8 వ్యాయము, 3 రాజ్యపూజ్యము. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఈ కర్కటక రాశి వారికి అవమానాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. 6 అవమానాలు ఉంటాయి. అంటే అవమానం అంటే మనం చేసే పనుల్లో కొంత నష్టపోవడం అనొచ్చు. ఆదాయం బాగున్న మానసికమైన ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఆదాయం 14, వ్యాయం 14, రాజ్యపూజ్యం 6, వ్యాయం అలాగే అవమానాలు కూడా 6గా ఉన్నాయి. ఖర్చులకు మీరు తగినంత ఆదాయం వస్తుంది. కన్యా రాశి వారికి అన్నీ 2, 2, 2, 2గానే ఉన్నాయి. అంటే ఆదాయం 2, వ్యాయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ప్రశాంతమైన కాలం. వివాదాలకు దూరంగా ఉంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. తులారాశి వారికి 14 ఆదాయం, 14 వ్యాయం, 5 రాజపూజ్యం, 2 అవమానం ఉంది. ఈ సంవత్సరం వీరికి శుభకార్యాలు జరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి 5 వ్యాయం, 5 ఆదాయం ఉంది, 5 వ్యాయం ఉంది, 1 రాజ్యపూజ్యము, 5 అవమానాలు. వీరి జాతకంలో మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యంలో జాగ్రత్తలు చాలా అవసరం. అలాగే తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కీర్తి ప్రతిష్టల విషయంలోనూ రాజపూజ్య విషయంలో బాగుందని చెప్పాలి. కానీ వృశ్చిక రాశి వారికి మాత్రం అన్నిటిలో అవమానం పెరిగింది. ఆదాయం వ్యాయము సమానంగా ఉన్న రాజపూజ్యం 1 ఉంది,
కొంచెం అవమానకరంగా ఫీల్ అవుతారనేది చెప్పవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి 8 వ్యాయము శ్రమించాలి, 8 ఆదాయము, 11 వ్యాయము, 4 రాజ్యపూజ్యము, ఒక అవమానం ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ, పనులు పూర్తి చేయడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. మకర రాశి వారికి 11 ఆదాయము, 5 వ్యాయము, 7 రాజ్యపూజ్యము, 1 అవమానము. వీరికి అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ధనలాభం వీరికి కనిపిస్తుంది. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 వ్యాయము, 3 రాజ్యపూజ్యము, 4 అవమానాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువ, ఫలితం సామాన్యంగా ఉంటుంది. మీనరాశి వారికి 11 ఆదాయము, 8 వ్యాయము, 6 రాజ్యపూజ్యము, 4 అవమానాలు ఉన్నాయి. వీరికి ఏలునాటి శని ప్రభావం ధనాన్ని పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది. విచిత్రంగా అనిపించవచ్చు. ఇక్కడ మనం ఈ ఆదాయ వ్యయం అనేది పెద్దగా ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అర్థం. ఉదాహరణకి మేషరాశి వారికి 8 కంటే వ్యయం 14 ఉంది అంటే వీరు పొదుపు పైన ఎక్కువ దృష్టి పెట్టాలి అని అర్థం. ఇక్కడ మనం అంటే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి తక్కువ వచ్చేస్తాయని కాదు, మనం వ్యాయం ఎక్కువ ఉంది అంటే పొదుపు పైన దృష్టి పెట్టాలి అని అర్థం. అక్కడ 10 ఉంటే 10 వస్తుంది, 8 ఉంటే అది కాదు. అర్థం ఏంటంటే రాబడి యొక్క అవకాశాలు తగ్గుతాయని అర్థం. అలాగే రాజ్యపూజ్య అవమానాలు కూడా, రాజ్యపూజ్య సంఖ్య ఎక్కువగా ఉంటే సమాజంలో గౌరవము పదవులు లభిస్తాయి. అవమాన సంఖ్య ఎక్కువగా ఉంటే మాట పడాల్సి రావచ్చు, విమర్శ ఎదుర్కోవాల్సి రావచ్చు అని మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ గ్రహగతుల ప్రభావం ఎలా ఉందో చెప్తాను. గురుగ్రహము ఈ ఏడాది సంవత్సరం మొత్తం కూడా కర్కటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల విద్యార్థులకు, పండితులకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చాలా మేలు జరుగుతుంది. శనిగ్రహం మీనరాశిలో శని సంచారం వల్ల మీన, కుంభ, మేషరాశుల వారికి ఏలునాటి శని ప్రభావం, కర్కట రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది. వీరు శనివారం రోజున నియమాలు పాటించడం చాలా మంచిది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం గోచరరీత్యా గ్రహదోషము స్థితికి ఎటువంటి పరిహారం చేయాలో మీకు చెప్తాను. అంటే ఈ పరిహారాలు చేయడం వల్ల దోష తీవ్రత తగ్గించి శుభఫలితాలని మనం పొందుతాం. ఇబ్బందుల్లో ఉన్నామంటే చేయవలసిన పరిహారం అన్నమాట. మేషరాశి వారికి ఏలునాటి శని ప్రారంభం కాబట్టి ప్రతి శనివారం రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం, లేదా ప్రతి శనివారం నాడన్నా సరే శని భగవానుడికి తైలాభిషేకం, పేదలకి అన్నదానం చేయడం, పక్షులకి జీవులకి ఆహారం పెట్టడం చేస్తే ఈ ప్రభావం తగ్గుతుంది. అలాగే వృషభ రాశి వారికి రాహుకేతు ప్రభావం వల్ల నిత్యము దుర్గాదేవి ఆరాధన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం చాలా శ్రేయస్కరం. దుర్గా, చండీ, కాళిక అమ్మవారి ఆరాధన చేయడం వల్ల, భైరవ ఆరాధన, హనుమద ఆరాధన చేయడం వల్ల కూడా మీరు వృషభ రాశి వారు రక్షింపబడతారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, చాలా మిశ్రమంగా ఉంటాయి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చేయండి. ఆకుపచ్చని వస్తువుల్ని దానం చేయడం చాలా ఉత్తమం. అలాగే కర్కటక రాశి వారు అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం జరిపించడం, హనుమాన్ చాలీస చదువుకోవడము, లేదా హనుమాన్ చాలీస పారాయణం ఇంట్లో చేయించుకోవడము, దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారికి గురు సంచారం వల్ల ప్రతి గురువారం నాడు దక్షిణామూర్తికి లేదా దత్తాత్రేయునికి శనగలు మాలగా వేసి పూజించడం చాలా శుభ్రతంగా ఉంటుంది. కన్యారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేయడం, గణపతికి గరకతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలుగుతాయి. అలాగే తులారాశి వారికి భాగ్యస్థానం గ్రహాలు ప్రభావం ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయటం, ఆవుకి గడ్డి పెట్టడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి కేతు ప్రభావం అధికంగా ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అలాగే ఎర్రని వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది. ధనుసు రాశి వారికి వ్యాయస్థానంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఖర్చులు నిత్యము మీరు ఆదిత్య హృదయం పఠించడము, లేకపోతే సూర్య నమస్కారాలు చేయడం వల్ల
ఆరోగ్యము, కీర్తి లభిస్తాయి. మకర రాశి వారికి ఏలునాటి శని మధ్య భాగంలో ఉంటుంది, క్షమించాలి, ముగింపులో ఉంటుంది. శని త్రయోదశి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల, అలాగే కాకులకి ఆహారం పెట్టడం వలన విశేషమైన ఫలితాన్ని పొందుతారు మకర రాశి వారు. కుంభరాశి వారికి ఏలునాటి శని మధ్య భాగంలో ఉంటుంది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ సింధూరం పూజ చేయించడం వల్ల, శని స్తోత్ర పారాయణ చేయడం వల్ల మీకు అత్యంత అవసరంగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం చాలా మంచిది. అలాగే మీనరాశి వారికి ఏలునాటి శని శిఖ భాగంలో ఉంది. శివునికి మృత్యుంజయ మంత్రంతో జపం చేయడం, పేదలకి వస్త్రదానం చేయడం వల్ల దోషాలు తొలుగుతాయి. ఇది మీరు 12 రాశుల వారు తెలిసిన వారు చేయవచ్చు. అలాగే సాధారణ పరిహారాలు మిగతా వారికి తెలియని వారు ఉంటారు కదా, వారికి ఏం చేయాలో చెప్తాను. మీరు ఉగాది రోజున ఉగాది పచ్చడిని సేవించడం వల్ల ప్రకృతి మార్పుని తట్టుకునే శక్తి మీకు లభిస్తుంది. అలాగే దానం, మీరు మీ శక్తి కొలది అన్నదానం కానీ వస్త్రదానం చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల అన్ని గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. భయాలే పెట్టుకోమాకండి. అలాగే ఇంట్లో మీరు ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా, అంటే దీపారాధన చేయడం, స్తోత్రపారాయణ చేయడం, ఇలాంటి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం జరగబోయే విపత్తులు, అలాగే పరిణామాలు, ప్రమాదాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియచేస్తాను. ఈ సంవత్సరం ఏంటంటే పరాభవం, అంటే పరాభవం అంటేనే అవమానము లేదా ఓటమి అని అర్థం. పాలకులకి చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, అంటే భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, సముద్రపు అలజడులు పెరుగుతాయి. ఉదాహరణకి భూకంపాలు ఈ సంవత్సరంలో శని కుజగ్రహాల యొక్క కలయిక లేదా పరస్పర వీక్షణం ఉన్న సమయంలో భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అతివృష్టి, అనావృష్టి, ఈ నైరుతి ఋతుపవనాలు సాధారణం కంటే కాస్త ఆలస్యంగా రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ముందు వచ్చి భారీగాను అతి భారీ వర్షాలు, వరదలు, తీవ్రమైన పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు, ఈ ఎండల వల్ల పంట నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సముద్రపు అలజడులు ఏంటంటే తీర ప్రాంతాల్లో తుఫాన్లు దాటికి ప్రాణ ఆస్తి నష్టం జరిగే ప్రమాదం కూడా సంవత్సరం కనిపిస్తుంది. అలాగే సామాజికంగాను అలాగే రాజకీయంగా ఎటువంటి పరిణామాలు అంటే చెప్తాను. అంతర్జాతీయంగా కుజగ్రహ ప్రభావం వల్ల పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలు పెరుగుతాయి. యుద్ధ వాతావరణం కానీ చిన్నపాటి సంఘర్షణలు కానీ జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. అలాగే రాజకీయ మార్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు పదవీ గండం ఉంది లేదా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరం సూచన ప్రకారం రాజకీయ నాయకులకు ప్రతిష్ట భంగం కలిగి పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల ఆందోళనలు పెరుగుతాయి. అంటే కొత్త చట్టాల వల్ల కానీ లేదా ఆర్థిక నిర్ణయాల వల్ల కానీ ప్రజల్లో అసంతృప్తి పెరిగి ధర్నాలు, ఆందోళనలు జరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తుంది. మరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా నూనెలు, ధాన్యాలు, బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి విపరీతమైన అస్థిరత ఉంటుంది. పెట్టుబడిదారులు తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఆరోగ్యపరమైన హెచ్చరికల్లో ముఖ్యంగా కొత్త వైరస్లు దాడి చేస్తాయి. ముఖ్యంగా వాయు సంబంధమైన వ్యాధులు కానీ కొత్త రకమైన చర్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రమాదాల విషయంలోకి వస్తే రైలు కానీ విమాన ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవాణా శాఖలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పరిష్కారం ఏం చేయాలి? శాంతి మంత్ర జపం చేయాలి.
సామూహికంగా శాంతి పూజలు, సామూహికంగా శాంతి హోమాలు, అలాగే జపాలు చేస్తే ప్రకృతి నుంచి వచ్చే ప్రకోపాలు తగ్గిస్తాయి. అలాగే మీరు లోక కళ్యాణం కోసం శాంతి మంత్రాన్ని జపించవచ్చు. అలాగే ముఖ్యంగా ఏ రంగాల వారికి ఎటువంటి అంటే కొంత ప్రమాదాలు, ప్రభావాలు ఉంటాయి చెప్తాను. రాజకీయ రంగం ఈ సంవత్సరం పేరులో ఉన్నట్టుగానే రాజకీయ నాయకులకి ఇది ఒక పరీక్ష కాలం. ప్రతిష్టకి భంగం కలుగుతుంది. పేరున్న నాయకులు అనుకోకుండా విపరీతమైన విమర్శలకు కానీ అవమానాలని ఎదుర్కోవాల్సి రావచ్చు. పదవీ గండం కూడా ప్రభుత్వాలలో ఆకస్మిక మార్పులు, మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్న వారికి ప్రతిపక్షాల మధ్య పోరాటం తీవ్ర స్థాయి చేరుతుంది. కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇది రాజకీయ రంగంలో. ఆర్థిక రంగానికి వచ్చేసరికి గురుడు కర్కట రాశిలో ఉండడం, అంటే కర్కట రాశిలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థలు కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నప్పటికీ కూడా శని ప్రభావం వల్ల అస్థిరత బాగా ఉంటుంది. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు, పప్పు ధాన్యాలు, నూనెల ధరలు విపరీతంగా పెరుగుతాయి, ఆకాశాన్ని అంటుతాయని చెప్పచ్చు. బంగారం, వెండి రికార్డు స్థాయిలో చేరుకుంటుంది. పెట్టుబడిదారులకు ఇది లాభసాటిగా ఉంటుంది. బంగారం, వెండి విషయంలో మంచిగా ఉంటుంది. స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మార్కెట్ ఒడిదుడుకులు బాగా లోనవుతుంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాలు హెచ్చుతగ్గులు గురవుతాయి. వ్యవసాయం, ప్రకృతి విషయం వస్తే వర్షపాతం ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు సాధారణంగా ఉన్నప్పటికీ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఎండ వల్ల, నీరు లేకపోవడం వల్ల పంట నష్టపోవచ్చు. ముఖ్యంగా వరి, చెరుకు, మిర్చి పండించే రైతులకు లాభాలు ఉన్న తెగుళ్ళు భయం కొంచెం ఉంటుంది. ప్రకృతి ప్రకోపాలు అంటే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ల వల్ల ఈ సంవత్సరం కొంత ఆస్తి ఎక్కువగా నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య రంగం మీద ప్రభావం ఉంది. కొత్త వ్యాధులు రావచ్చు. అంటే గాలి ద్వారా వ్యాపించే వైరస్ కానీ చర్మ సంబంధమైన వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఔషధ రంగం, వైద్యశాస్త్రంలో కొత్త పరిశోధనలు విజయవంతమవుతాయి. క్యాన్సర్ కానీ దీర్ఘకాలిక వ్యాధులకి కొత్త మందులు అందుబాటులోకి రావచ్చు. అలాగే మానసిక ఆరోగ్య విషయంలో ప్రజలు విపరీతమైన ఒత్తిడి, ఆందోళన పెరిగి మానసికమైన డాక్టర్లను కలుస్తూ ఉంటారు. అవకాశం ఉంది కాబట్టి యోగా కానీ, ధ్యానం కానీ ఇటువంటివి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దానికి ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. విద్యా ఉపాధి విషయంలో అంటే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ విషయంలో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ సంవత్సరం కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు టెక్నాలజీలో, ఏఐ కావచ్చు, రోబోటిక్స్లో ఈ రంగంలో ఉన్న వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీలో జాప్యం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగం వారికి ఎలా ఉందో చెప్తాను. భూముల ధరలు పట్టణ ప్రాంతాల్లో భూముల ధరలు స్థిరంగా ఉంటాయి, పెరగడం తగ్గడం ఉండదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల కనిపిస్తుంది. గృహ నిర్మాణానికి సిమెంటు, ఇనుము ధరలు పెరగడం వల్ల సామాన్యులకు ఇల్లు నిర్మాణం కొంత భారంగా మారుతుంది. ముఖ్యంగా సామాజికంగా ఈ పరాభవనామ సంవత్సరం ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచుతుంది. అహంకారాన్ని విడిచిపెట్టి ధర్మబద్ధంగా నడుచుకునే వారికి ఈ ఏడాది గ్రహబలం తోడవుతుంది. సమాజంలో స్త్రీలు రక్షణ మరియు హక్కుల కోసం కొత్త చట్టాలు కానీ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మనం ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్న వారికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్తాను. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను. ఈ ఏడాది శని గ్రహ ప్రభావం అంటే మీనరాశిలో సంచరించడం వల్ల మార్కెట్ చాలా నెమ్మదిగా, అకస్మాత్తుగా పడిపోయే ధోరణిని ప్రదర్శిస్తుంది. ఐటీ, టెక్నాలజీ ఈ రంగంలో అప్ అండ్ డౌన్స్ అధికంగా ఉంటాయి. లాభాల కంటే స్థిరత్వం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఫార్మా, హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడి పెట్టే వారికి
గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల వైద్యము అలాగే ఫార్మా రంగాలు కొంచెం లాభసాటిగా ఉంటాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వడ్డీ రేట్ల మార్పుల వల్ల బ్యాంకింగ్ రంగం కొంత ఒత్తిడికి లోనవుతుంది. అలాగే డిఫెన్స్ ఎనర్జీ వాళ్ళకి కుజుడు మంత్రి కావడం వల్ల ఇంధనం ఎనర్జీ పవర్ రంగాల వారికి చెందిన షేర్లు కొంచెం పెరుగుతాయి. ఈ సంవత్సరం ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి అంటే ఇది అంచనా, జ్యోతిష్యపరంగా ఆర్థిక అంచనా మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. ఇది నాలెడ్జ్ కోసం చేస్తున్న వీడియో మాత్రమే గుర్తుంచుకోండి. బంగారం, వెండి ఈ పరాభవనామ సంవత్సరం రాహు శని ప్రభావం వల్ల కరెన్సీ విలువలో మార్పులు రావచ్చు. కాబట్టి సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ఉత్తమమైంది. దీని ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కుజ ప్రభావం వల్ల భూమికి సంబంధించి పెట్టుబడులు దీర్ఘకాలికంలో లాంగ్ టైం కొంత మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములు లేదంటే అభివృద్ధి చెందుతున్న శివార ప్రాంతాల్లో స్థలాలు కొనడం శ్రేయస్కరం. ఆహారము, వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులు, ఎరువులు మరియు ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్ ఉంటారు కదా, ప్రాసెస్ ఫుడ్స్ ఈ కంపెనీలు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎస్ఐపిలు మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు ఒకసారి పెద్ద మొత్తంలో కాకుండా ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెట్టడం కొంచెం సురక్షితం. జాగ్రత్తలు, హెచ్చరికలు కూడా చెప్తాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ పరాభవనామ సంవత్సరంలో అహంకారంతో కానీ అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు విపరీతమైన నష్టాలకి దారితీయవచ్చు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆశకి పోకుండా, తగ్గుతున్నప్పుడు భయపడకుండా ఉండగలిగితేనే మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. అసలు స్పెక్యులేషన్ వస్తే వద్దు. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ, అతి తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలన్న ఆలోచన కానీ ఈ ఏడాది కలిసి రాకపోతుంది, అంటే కలిసి రాదు. అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకంలోని దశ, అంతర్దశలు అందులో మంచి ముహూర్తాన్ని చూసుకొని పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ముఖ్య సూచన ఏంటంటే ఇది అంచనాలు, సూచనాప్రాయంగా చెప్పడం మాత్రమే. కానీ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు ఆర్థిక సలహాదారుని సంప్రదించి కంపెనీలు పనితీరుని విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేగాని చెప్పారు కదా అని గుడ్డిగా చేయవద్దు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ మార్చి నుండి వచ్చే మార్చి 2027 వరకు ఎటువంటి ప్రమాదాలు ఉండబోతున్నాయో మీకు చెప్తాను, నెలవారీగా చెప్తాను. ఈ ఏడాది శని మీనరాశిలోను, రాహు కుంభరాశిలోను, గురుడు కర్కటంలో ఉండడం వల్ల, అంటే ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ప్రపంచ రాజకీయాలు పెను మార్పులను చూడబోతున్నాయి. ముఖ్యంగా మార్చి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం అగ్ని ప్రమాదాలు, విద్యుత్ సర్క్యూట్ అంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకుల మధ్య తీవ్ర విమర్శలు, అవమానాలు, పరాభవాలు ఎదురవుతాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ ఉగాది సంవత్సరానికి ముందుగా, అంటే ఇప్పుడు నడుస్తున్న సమయంలో ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్న ప్రదేశాలలో అతి తీవ్రమైన దాడి జరగవచ్చు. అంటే అణుబాంబు ప్రయోగం కూడా, ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల అణుబాంబు ప్రయోగం కూడా జరిగే అవకాశం ఈ గ్రహస్థితి చూపిస్తుంది. ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల మనందరం కూడా అలా జరగకూడదని భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే దానివల్ల విపరీతమైన జననష్టం జరుగుతుంది, తీవ్రమైన ప్రమాదానికి ఇది కారణమవుతుంది. ఇది జరగకుండా ఉండడానికి ప్రతి వాళ్ళు కూడా వారి ఇష్టదైవాన్ని, ప్రకృతిని ఆరాధించండి. జరగకూడదని కోరుకోండి. ఇది మార్చ్ ఏప్రిల్ నెలల మధ్యలో ఇది జరిగే అవకాశం ఉంది. మే జూన్ 2026 కుజుడి ప్రభావం వల్ల ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో కారు చిచ్చు తగలబడిపోవడం ప్రమాదం ఉంటుంది. నీటి ఎద్దడి ప్రజలకు ఇబ్బంది పడుతుంది. అలాగే జూలై ఆగస్టులో రాహు శని ప్రభావం, విపరీతమైన వర్షాలు, అంటే అకాల వర్షాలు, మెరుపు దాడులు, అంటే సరిహద్దుల్లో మెరుపు దాడులు జరగచ్చు. విమాన ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను దాటికి నష్టం కలగవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అంటువ్యాధులు కానీ కొత్త రకమైన వైరస్ ప్రబలే అవకాశం ఉంది. ఆరోగ్య వ్యవస్థ పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది.
అలాగే ముఖ్యంగా భూకంప సూచనలు ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో ఈ సమయంలో అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరుగుతాయి. బాంబు పేలుళ్ళు కానీ ఉగ్రవాద చర్యల పట్ల భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే జనవరి, ఫిబ్రవరి 2027 ఈ సమయం విపరీతమైన చలి పెరిగే అవకాశం ఉంది. భారీ మంచు కురియడం కానీ రవాణా వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థల్లో ఆటంకాలు కలగడం కానీ షేర్ మార్కెట్, ఆర్థిక మార్కెట్లో ఒకేసారి కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పుడు చూస్తున్న మార్కెట్ కాదు, ఇంకా భయంకరంగా జరుగుతుంది. మార్చి 2027 సంవత్సరం ముగింపు వచ్చేసరికి పెద్దల మరణం కానీ అంటే ప్రముఖ వ్యక్తుల యొక్క ప్రాణాలకు గండాన్ని చూపిస్తుంది. ఇప్పుడు యుద్ధ సూచనలు, దేశాల మధ్య ఉద్రిక్తలు ఎలా ఉన్నాయో చెప్తాను. ఈ ఏడాది కుజుడు మంత్రిగా ఉండడం వల్ల సైనిక శక్తికి అంటే ఆయుధ ప్రయోగాలకి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుద్ది. మన దేశం గురించి చెప్పుకుందాం. భారత్, పాకిస్తాన్, చైనా. రాహువు కుంభరాశిలో ఉండటం వల్ల సరిహద్దుల్లో పరోక్ష యుద్ధం, ప్రాక్సీ వార్స్ లేదా సైబర్ వార్స్ జరగడానికి అవకాశం ఉంది. చైనాతో వాణిజ్యపరమైన, సరిహద్దుపరమైన ఘర్షణలు కూడా పెరిగే అవకాశాలు, తీవ్రమయ్యే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. అలాగే మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ అంటున్నప్పుడు కొట్టుకుంటున్నారు కదా, ఇజ్రాయెల్, ఇరాను, అరబ్ దేశాల మధ్య ఉద్రిక్తలు కొనసాగుతాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా, యూరోప్ కూడా యుద్ధం పూర్తిగా ముగియకుండా కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. నాటో దేశాల జోక్యం ఎంటర్ అవ్వచ్చు. అమెరికా, చైనా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఆధిపత్యం కోసం నావికా దళాల మధ్య యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే కాదు, ఇది 2027కి మూడవ ప్రపంచ యుద్ధంగా మారడానికి ఒక మెట్టుగా ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది. ఎవరి ప్రభావం అధికంగా ఉంటుందయ్యా అంటే నియంతృత్వ పోకడలు ఉన్న పాలకులు. శని రాహు కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకుల ప్రభావం పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ కంటే సైనిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే స్త్రీ శక్తి పెరుగుతుంది. గురుడు కర్కటంలో ఉండడం వల్ల మహిళా నాయకులకు, న్యాయమూర్తులకు ప్రాధాన్యత పెరుగుతుంది. వారు తీసుకునే నిర్ణయాలను దేశాలను రక్షిస్తాయి. అలాగే శాస్త్రవేత్తలకు రక్షణ రంగంలోనూ, అంతరిక్ష రంగంలో ఉన్న వారి పనిచేసే శాస్త్రవేత్తలు కొత్త ఆయుధాలు కానీ కొత్త సాంకేతికత అంటే టెక్నాలజీని కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు. ఈ సంవత్సరం భయం కంటే జాగ్రత్త చాలా ముఖ్యం. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దైవ చింతనతో గడపడం చాలా శ్రేయస్కరం. ప్రత్యేకంగా మనం మన రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పైన గ్రహ ప్రభావాలు ఎలా ఉన్నాయి, రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగా ఎలా ఉండబోతుందో వివరిస్తాను. రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో పేరులో ఉన్న పరాభవం ఎలా ఉందో, రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలకి ఇది సవాలుతో కూడిన సమయం. ముఖ్యంగా ప్రతిష్టకి భంగం కలుగుతుంది. అధికార పక్షంలో ఉన్నవారు లేదా ప్రతిపక్షంలో ఉన్న కీలక నేతలు వారి విమర్శలు అంటే అనుకోకుండా అనూహ్యంగా విమర్శలు పెరుగుతాయి, విచారణలు పెరుగుతాయి, కోర్టు కేసులు పెరుగుతాయి, ఇబ్బందులు పడవచ్చు. అంటే తెలుగు రాష్ట్రాలలో అపోజిషన్లో ఉన్న రాజకీయ నాయకులు కోర్టు కేసులు అంటే కేసుల వల్ల ఇబ్బందులు పడడానికి 100% అవకాశం ఉంది. అలాగే నాయకత్వ మార్పులు వస్తాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీల్లో అసమ్మతి పెరుగుతుంది. కొందరు కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కేంద్రంతో సంబంధాలు కూడా దెబ్బతింటాయి. నిధుల విషయంలో అలాగే విభజన హామీల విషయంలో కూడా కేంద్రంతో కొంత ఘర్షణ వైఖరి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల నిర్వహణ కోసం అప్పులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కేంద్రం నుండి ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ధరలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు చెప్తాను, హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం ఇట్లాంటి నగరాలలో రియల్ ఎస్టేట్ ధరలు అంటే భూముల ధరలు స్థిరంగా ఉన్న సామాన్యులకు మాత్రం నిత్యావసరాల ధరలు మాత్రం భారంగా మారుతాయి. ఐటీ పరిశ్రమలు తెలంగాణలో కొత్త టెక్నాలజీతోనూ కొత్త ప్రాజెక్టులతో పుంజుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి, పోర్టుల నిర్మాణానికి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా చేస్తారు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మీద ఎలా ఉందో చెప్తాను. నదీ జలాలు, కృష్ణా గోదావరి నదీ జలాల పంపిణీ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదాలు మళ్ళీ తెరపైకి రావచ్చు. అలాగే జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యే ప్రమాదం, అంటే జలాలు అంటే ఎక్కువ వరదలు రావడానికి కూడా అవకాశం ఉంది. రాయలసీమ ఈ సంవత్సరం అసాధారణంగా, అంటే సాధారణం కంటే కూడా మెరుగైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిర్చి, పత్తి పంటల రైతులకి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ తుఫాన్ల వల్ల తీర ప్రాంత రైతులు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాజెక్టులు, మనకి పోలవరం కానీ, ఇది 2027 సంవత్సరంలో మనందరికీ కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. నీటిని వదిలే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అలాగే సామాజిక అంశాలు, ప్రజారోగ్య విషయంలో ప్రజా ఆందోళన, నిరుద్యోగ సమస్య, భూసేకరణ వంటి అంశాలపైన విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయానికి వచ్చేసరికి అక్టోబర్, నవంబర్ నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ వంటి వ్యాధులు విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. వైద్య శాఖ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇక్కడ ఆధ్యాత్మికంగా భద్రాద్రి, తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ధర్మ ప్రచారం చేసేవారికి విశేష గౌరవం లభిస్తుంది. ప్రమాదాలు, హెచ్చరికలు కూడా ఉన్నాయి. కుజుడు మంత్రిగా ఉండటం వల్ల రవాణా మార్గంలో, ముఖ్యంగా హైవేలపైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు కాలే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సముద్ర తీరం వెంబడి విశాఖ, కాకినాడ, నెల్లూరు తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకూడదు, అది గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్ర ప్రజలు ఈ ఏడాది మొత్తం కూడా చాలా సహనంగా ఉండడం, పాటించడం చాలా ముఖ్యం. రాజకీయ వేడి ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికతని కనుక జోడించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఏంటంటే అభివృద్ధి సంబంధించి విషయాలలో మనం ఎక్కువగా ఊహించుకోవడానికి ఏమీ లేదనే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే గ్రహగతులు మొత్తం కూడా ఈ సంవత్సరం నుంచి విపరీతమైన మార్పులు చూపిస్తున్నాయి. మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే భగవద్ ధ్యానం చేయండి, మీ ఇంటి దైవాన్ని తలుచుకోండి. మీ వ్యక్తిగత జాతకం గురించి తెలుసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. మీరు తెలుసుకున్న దాని ప్రకారం కూడా పరిహారాలు చేసుకోవచ్చు. ఎందుకంటే 27 నక్షత్ర జాతకులకి వారి యొక్క కర్మ ప్రభావం చేత కొన్ని మార్పులు ఉంటాయి. చాలా వీడియోలు చేశాను, షార్ట్ వీడియోల్లోనూ పెద్ద వీడియోల్లోనూ. మీరు ఎవరైనా సరే ఈ సంవత్సరం మీరు చేసుకోగలిగే పరిహారాలను ప్రయత్నించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా తేలికైన పరిహారాలను వివరిస్తాను. ఇది ఈ సంవత్సరం అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని ఆ పరాదేవతను కోరుకుంటున్నాను. మీకు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.